తమలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. తమలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు 2 టౌన్ పరిధిలోని స్వర్ణాంధ్ర భారతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఏదో ఒక శక్తి అంతర్లీనంగా దాగి ఉంటుందని, ఇలాంటి ఎగ్జిబిషన్లలో తమ టాలెంట్ ను నిరూపించుకోవాలని సూచించారు. సంతోషంగా ఉంది. పిల్లలు తయారు చేయడం వాళ్ళన్నీ కూడా చూసాం. అక్కడ బ్రహ్మాండంగా ఏంటంటే డయాలసిస్ ఏ విధంగా చేస్తారు, అలాగే కిడ్నీస్ ఏ విధంగా పనిచేస్తాయి, అవన్నీ కూడా స్పష్టంగా ఆ పిల్లలు బ్రహ్మాండంగా చెప్పారు. అట్లాగే ముఖ్యంగా సోలార్ రాబోయే రోజుల్లో మొత్తం సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి. నిన్నే కుప్పంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ సిస్టమ్ కూడా ప్రారంభించారు. అంటే ఆ కుప్పం అంతా కూడా మొత్తం సోలార్ కరెంట్ తో సంబంధం లేకుండా సోలార్ తోనే అన్ని పనిచేసే విధంగా ఆయన అద్భుతమైనటువంటి పరిజ్ఞానంతో ఆ యొక్క సోలార్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన ఊర్లో కూడా ఈ సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన పిల్లలు ఇప్పుడు మన తిరుపతికి వెళ్తుంటే చాలా బస్సులు లోయలో పడేటువంటి పరిస్థితి కూడా మీ అందరూ చూస్తూ ఉంటారు పేపర్లో. కానీ అక్కడ లోయలో పడకుండా సెన్సార్ కూడా ఎక్కడైతే లోయ ఉందో అక్కడ గుర్తించి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ లోయలో పడకుండా అవి ఆగేటువంటి పరిస్థితి కూడా బిడ్డలు చూపించారు. నిజంగా చాలా సంతోషం. అలాగే మీ అందరికీ తెలుసు, మీ అమ్మగారు నాన్నగారు సెలవుల్లో ఎక్కడైనా తుఫాన్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా పిడుగులు పడినా ఇప్పుడు ఒక రకమైన శబ్దం కూడా వస్తుంది. అది కూడా పిల్లలు కూడా చాలా బాగా చూపించారు. చాలా సంతోషం. అంటే ముఖ్యంగా బ్రిడ్జి, అది కూడా మన ఇటీవల చిత్తమూరు మండలంలో 2 బిడ్డలు నీళ్లు ఎక్కువైతే తెలియకుండా దాంట్లో నడుస్తుపోయిన వల్ల కొట్టుకొని వెళ్ళిపోయారమ్మా, 2 చనిపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా బ్రిడ్జిని కట్టే విధానం కూడా చూపించారు. నీళ్లు కన్నా ఎక్కువైతే బ్రిడ్జి పైకి లేచేది, అట్లాగే నీళ్లు కన్నా తగ్గిపోతే మళ్ళీ యథాస్థితికి వచ్చేటువంటి పరిస్థితి కూడా మన వాళ్ళు చూపించారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే మున్సిపల్ ఏరియాలో క్లీనింగ్, అంటే చెత్త క్లీనింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా బ్రహ్మాండమైనటువంటి పరికరం తయారు చేసి పెట్టారు. త్వరలో కూడా ఈ ఇండియాలో కూడా ఇండివిజువల్ చేస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విలేజ్ లో కావచ్చు, టౌన్ లో కావచ్చు, ఈ గార్బేజ్ మనుషులు క్లీన్ చేసే పరిస్థితి. అది కాకుండా మనుషులతో సంబంధం లేకుండా ఆ యొక్క మిషన్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క టౌన్ లో కానీ విలేజ్ లో కానీ బాగా క్లీన్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మీ అమ్మ నాన్న నా బిడ్డలు చదువులో బాగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలన్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడ స్కూల్కి పంపించేటువంటి కార్యక్రమం. కాబట్టి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరూ బాగా చదివి బ్రహ్మాండటువంటి విద్య చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మీ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా, బాగా